అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే ఇకపై నుంచి తాము గనుక అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో ఒక బ్లాస్ఫెమీ లా తీసుకువస్తాము. తద్వారా ముస్లింలను ఎవరైనా దూషణ చేస్తే ఖచ్చితంగా వాళ్ళను 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే విధంగా మేము చట్టం తీసుకువస్తాం. అప్పుడు మీ ముస్లింలను ఎవరు ఏమీ అనలేరు అనే విధంగా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే అస్సాంలో అక్రమ వలసదారులకు కాంగ్రెస్ ఎంతగా సపోర్ట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 40%కు పైగా మియా ముస్లింలు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళందరినీ కూడా రాష్ట్రం నుంచి తరిమివేయాలి అని అక్కడ రాజకీయ నాయకుల నుంచి ప్రజా హక్కులు, పౌర సంఘాలు అన్నీ కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అంటే ఆ పార్టీ మైనారిటీలను ఎంతగా నమ్ముకుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికైనా హిందువులు ఇటువంటి విషయాలపై అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఏ పార్టీని ఎంచుకోవాలి అన్నది వీళ్ళే చాలా తెలివిగా చూస్ చేసుకోవాలి అన్నది మరోసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.